ఇక్కడ అన్ని ప్రతిదీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ద్వారంపూడిది ప్రారంభంలో ఉంది, కేసు ఓపెన్ అయింది. దీని లోతు ఎంత అనేది తేలాలంటే ఇంకొక 2 రోజులు టైం పడుతుంది. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళు ప్రధానంగా లేవనెత్తిన అభియోగం ఏంటంటే ఒక దళిత మహిళకు ఆయన అన్యాయం చేశారు అని. వేరే ఆయన వైపు ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన సన్నిహితులు చెప్తున్నది ఏంటంటే ఆమె పేరిట ఒక 50 కోట్ల రూపాయల మేరకు ఆస్తి కూడా రాసిచ్చేశారు, పూర్తి రక్షణ కల్పించారు. ఆమె ద్వారా ఒక కుమారుడు కూడా 2 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. సో బాగోగులు చూసుకుంటున్నారు ఆయన. ఒకవేళ ఆవిడకి అన్యాయం జరిగి ఉంటే ఆవిడ నేరుగా వచ్చి, జ్యోతి అని ఆవిడ పేరు చెప్పారు, నేరుగా వచ్చి ఆవిడ మాట్లాడాలి కదా, కేసు పెట్టాలి కదా అని అవతల నుంచి వర్షన్. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ అక్రమ రవాణా వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చి కేసులు ఫైల్ చేయటం, ఇవన్నీ అంటే అవి పద్ధతిగా వాళ్ళు అనుకున్న మోడ్లో వెళ్ళినట్టు కరప్షన్ కేసు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ప్రభుత్వం ఏం చెప్పింది రాగానే అవినీతి కేసులు మేము పట్టించుకుంటాం, అవి వదిలేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి తెర మీదకి వాళ్ళ సోషల్ మీడియాల ద్వారా తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. ఇన్నాళ్ళు వీళ్ళు చేసింది అదే, వైసీపీ వాళ్ళు చేసింది అదే. ఇప్పుడు అక్కడ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి కూడా వాళ్ళు అందుకనే పక్కకి తప్పుకున్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఆయన ఎపిసోడ్లో దువ్వాడ శ్రీనివాస్ విషయంలో కూడా వైసీపీ నాయకులు ఎవరూ కూడా నోరు విప్పలేదు. కేవలం ఒక రవికుమార్ ఎక్కడో మాట్లాడినట్టున్నాడు, అది కూడా వ్యక్తిగత వ్యవహారం అనే మాట్లాడాడు ఆయన. అది వ్యక్తిగత వ్యవహారం, పార్టీ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అన్న టోన్లో ఒక కామెంట్ చేసి తప్పుకున్నారు. కాబట్టి ఇది పథకం ప్రకారం బయటకు తీసుకొస్తున్నారు అని అనుకున్నప్పటికీ వీళ్ళు గతంలో చేసినటువంటి విమర్శలు ఇలాంటివే చేస్తున్నారు కదా. ద్వారంపూడి కాకపోవచ్చు, దువ్వాడ శ్రీనివాస్ అయితే ఇలాంటివి చేస్తున్నాడు. రెండోది ఇక్కడ ఇంకో సిమిలారిటీ ఈ కేసుకి, ఇప్పుడు ద్వారంపూడికి విజయసాయికి ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. ఇందాక మనం జడ్జిమెంట్ గురించి మాట్లాడుకున్నాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి. ఇక్కడ కుమారునిని కనటం అనే ఇష్యూలో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. అక్కడ కూడా అలాంటి ఈ బిడ్డకి తండ్రి ఎవరు అనేదే స్టోరీ అక్కడ. ఇక్కడ కూడా అలాంటి స్టోరీనే ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడితే అది ఇష్యూ అవుతుంది అనేది కరెక్టే. బయటకు వచ్చి మాట్లాడతారా లేదా అనేది వేరే గొడవ. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడితే దీని వెనకాల తెలుగుదేశం పార్టీయే ఉంది, తీసుకొచ్చి మాట్లాడించారు అనే ఆరోపణ వస్తుంది ఇటు నుంచి. సో ఇలాంటిది ఇంకొక 2-3 కేసులు కూడా ఉన్నాయి పైప్ లైన్లో అని అంటున్నారు. అవి రాడార్ ప్రస్తుతానికి అంబటి రాంబాబు వైపు ఉందని, అంబటి రాంబాబుని దాటి ఇది ఈ రిలేషన్స్ గొడవ తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్ళే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. గుంటూరు జిల్లా కాబట్టి అంబటి రాంబాబు గారిది ఆ నిజాంపట్నం తీరం నుంచి మొదలెడితే విశాఖపట్నం తీరం దాకా వెళ్ళి అవంతిని కూడా తాకచ్చని, అవంతిని డెఫినెట్గా శ్రీనివాసరావు గారిని కూడా తాకచ్చు, మాజీ తీసుకొస్తారు రాడార్లోకి. తీసుకొస్తే వీటి మీద చర్చలు, ఇది చాలా ఉత్సాహవంతమైనటువంటి చర్చలుగా నడిపేస్తున్నారు. ఇప్పుడు వేణుస్వామి గారి వైపు నుంచి జరుగుతున్నటువంటి దాడి ఇదే. మీరు వీటన్నిటినీ ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనేది, ఇది రాజకీయాల్లోనూ జరుగుతోంది, బయట మీడియాలో కూడా ఇదే జరుగుతోంది. కాబట్టి దాన్ని టార్గెట్ చేయడం చాలా ఈజీ అయింది వాళ్ళకి. మీరు బతుకుతోందే ఆ ఏరియాలో కదా, మా మీద దాడి చేస్తారేంటి, మాకు కూడా స్పేస్ ఇవ్వండి, మేము కూడా బతికేస్తాం అన్న టోన్లో. అంటే ఆశ్చర్యకరంగా చూసారు సార్, అంటే కాకినాడ తీరంలో కంటైనర్లో, భారీ కంటైనర్లో పట్టుబడ్డ హెరాయిన్, కొకైన్ వ్యవహారం పక్కెళ్ళిపోయింది. బియ్యం అక్రమ రవాణా పక్కకి వెళ్ళిపోయింది, సౌత్ ఆఫ్రికాకి ఎలా వెళ్ళిపోయింది. అవును, బియ్యం పేరుతో పంపించిన ప్లాస్టిక్ బియ్యం వ్యవహారం పక్కకి వెళ్ళిపోయింది. ఇవి ఫోర్ ఫ్రంట్ మీదకి వస్తే ఇక అప్పుడు వాటిని ఎప్పుడు విచారిస్తారు? ఆ వ్యవహారంలో కదా ఈయన నిందితుడో దోషో ముద్దాయో ఏదైనా సరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అవి ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు? ఇదంతా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్సే కదా అనే మాట వైసీపీ అంటుంది. అంటే తాము ఇవ్వాల్సిన 6 హామీలు, సూపర్ 6ని ఇవ్వలేని ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది కాబట్టి జనం దృష్టిని మళ్లించడానికి ఇవన్నీ తెర మీదకి, వ్యక్తిగత భాగోతాలని తెర మీదకి తీసుకొస్తున్నారని వైసీపీ అంటుంది. మీరు చేయగలిగింది మేము చేస్తే తప్పేంటనేది వీళ్ళు అంటున్నారు. నైతిక అంటే నైతిక పరమైనటువంటి దాడి చేయటం అనేది ఒక
రకంగా జనాల్లో ఒక క్యూరియాసిటీని నింపేటువంటి అంశంగా మారిపోయి అది సర్క్యులేట్ అయిపోతుంది. కానీ ఈ పర్సనల్ అటాక్స్ ఇలా కంటిన్యూస్గా జరిగితే, అంటే పర్సనల్ ఏరియాలోకి వచ్చి మాట్లాడుతున్నారు మీరు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడింది మాధురి గారు. నిజానికి అది కరెక్ట్ ఆర్గ్యుమెంటే. ఆ ఏరియాలో కేంద్రీకరించి దాడులు జరిగితే నెమ్మదిగా ప్రజలకు కూడా విముఖత మొదలవుతుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు అని, చేయాల్సిన పని మానేసి ఇంకేదో చేస్తున్నారు అనుకునేటువంటి అనుమానాలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం. జనసేన చాలా సీరియస్గా ఈ విషయాల్లో ఎక్కడా ఇన్వాల్వ్ అవుతున్నట్లుగా కనిపించట్లేదు. జనసేన చాలా సిస్టమేటిక్గా ఈ ఎక్కడ వీటి గురించి మాట్లాడలేదు. ఈవెన్ ద్వారంపూడి ఎపిసోడ్లో కూడా, ద్వారంపూడి ఎపిసోడ్ కావచ్చు, అలాగే దువ్వాడ ఎపిసోడ్ కావచ్చు, వాళ్ళు చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా వైపు నుంచి మాత్రం ఈ అత్యుత్సాహం నడుస్తోంది. ఇది డెఫినెట్గా డైవర్షన్ స్కీమ్ కూడా ఉండొచ్చు దీనిలో. అంటే మీరన్నట్టుగా ఈ డ్రగ్స్ దొరికినటువంటి సందర్భము పోర్టుల్లో ఇది ఇంతకుముందు కూడా జరిగింది. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్సీపీ పాలనలో కూడా 4-5 కంటైనర్లు అక్కడ ల్యాండ్ అయినాయి అనేది వార్త వచ్చింది. కానీ తర్వాత ఏమైపోయినాయి అనేది తెలియదు. కాకినాడ పోర్టు కాదు అది, ఇది కాకినాడ పోర్టు. ఇంతకుముందు జరిగింది వైజాగ్ దగ్గర. అక్కడ ఆ పోర్టులో దొరికినాయి అన్నారు. తర్వాత ఆ కంటైనర్లు ఏమైపోయాయి అనేది ఫాలో అప్ న్యూస్ లేదు. బహుశా ఆ డ్రగ్సే రాడిసన్ పబ్లోనూ ఇక్కడ సర్క్యులేట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మస్తాన్ సాయి వివాదంలో కూడా ఆ డ్రగ్సే ఉండుండొచ్చు. సో డ్రగ్ బిజినెస్ వెనకాల ఎవరున్నారు,